మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి కర్ర వినాయకుడు వద్ద అయితే మనం ఉన్నాము. ఎన్నో జన్మల అదృష్టం చేస్తే కానీ ఈ వినాయకుడి దర్శనం జరగదనే చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ కర్ర వినాయకుడికి దర్శనంకి అంత భాగ్యం ఉందనే మనం చెప్పవచ్చు. ఈ కర్ర వినాయకుడిని 1963వ సంవత్సరంలో ఇక్కడ దీన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ కర్ర వినాయకుడిని చూడడానికి దాదాపు ఉత్తర దక్షిణ ఈ రాష్ట్రాల నుండి చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి దర్శించుకు ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా మనం చూడాలంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం ఈ కర్ర వినాయకుడి గురించి గమనిస్తే ఇక్కడ ఈ బోసి గ్రామంలో ఈ కర్ర వినాయకుడు స్థాపించిన తర్వాత ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతటి ఆశీర్వాదాలు ఈ బోసి గ్రామంపై ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు ఉంచాడని ఇక్కడ చాలామంది చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు గురించి దాని చరిత్ర గురించి ఒకసారి మనకు ఇక్కడ ఉన్న పంతులకు, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఊరి ప్రజలకు, దాంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి సాయినాథ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నా పేరు జగ్గం సాయినాథ్. మా విలేజ్ వచ్చేసి బోసే. మా విలేజ్లో 1963లో ఈ యొక్క కర్ర వినాయకుడిని మా పూర్వీకులు స్థాపించడం జరిగింది. ఈ యొక్క వినాయక విగ్రహాన్ని మన ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మల్ డిస్టిక్ అయినటువంటి నిర్మల్లోనే గుండ్రాజు అనేటువంటి ఒక వ్యక్తి తయారు చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అంటే 1963 నుంచి కూడా మా విలేజ్లో ఒకే ఒక వినాయకుడిని ప్రతిష్టాపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతి చిన్న పల్లెటూరులో 5, 10, 15 గణేష్లు ప్రతిష్టాపించడం జరుగుతుంది. కానీ మా విలేజ్లో వచ్చేసి ఒకే ఒక కర్ర వినాయకుడిని పూజిస్తారు. యువకులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు, మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుడిని పూజిస్తారు. మా యొక్క వినాయకుడు మహిమాన్వితుడు. ఎందుకంటే మా విలేజు ప్రతి దాంట్లో కూడా మండలంలో కాకుండానే మా నియోజకవర్గంలో కూడా ముందుగా ఉంటుంది. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నట్టుందండి. 120, 130 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మా విలేజ్ నుంచి ఉద్యోగస్తులు ఉన్నారు. అదేవిధంగా పట్టభద్రులైన విద్యార్థులు చాలా ఉన్నారు. అదేవిధంగా మా విలేజ్లో వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి వ్యవసాయదారుడు కూడా పట్టభద్రుడైనటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు ఈ కర్ర వినాయకుని ద్వారా చాలా అభివృద్ధి ఉంది. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. అదేవిధంగా మా వినాయకుని వద్ద ప్రతి సంవత్సరం కూడా సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సంతాన ఫలాలు స్వీకరించినటువంటి దంపతులు కూడా ఎందరో మంది పిల్లలు లేని దంపతులకు కూడా చాలామందికి సంతానం కలగడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శుక్రవారం రోజున అనంగా ఈ శుక్రవారం 23వ తేదీ నాడు 11:30 ఈ మా లక్ష్మణప్ప స్వామి ఆధ్వర్యం లోపల ఇక్కడ సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎవరైనా దంపతులు కనుక సంతానం లేనట్టయితే ఈ ఫలాలను అందుకొని మీ వంశాభివృద్ధి చేసుకుంటారని మేము మా గ్రామం తరపున, మా గ్రామస్థం, అదేవిధంగా మా వరసిద్ధి వినాయక కమిటీ తరపున అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ గణేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ గణేష్ గారికి కోరిన కోరికలు తీరడం జరిగింది. అయితే ఆ కోరిన కోరిక తీయడం వల్ల ఇక్కడ వరసిద్ధి కర్ర వినాయకుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళు అనుకున్న విధంగా స్వామివారికి కానుకలు అయితే అర్పించారు. ఒకసారి మనం గణేష్ గారితో మనం ముచ్చటిచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇక్కడ మండల్ తానూరు గ్రామం బోసి గ్రామంలో చాలా రోజులుగా వరసిద్ధి వినాయకుడికి దర్శించుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తుంటాము. మేము అనుకున్న కోరికలు నెరవేరాయి. మా వంతుగా మేము ముడుపును చెల్లించడం జరిగింది. ఈరోజు
మేము అనుకున్నాయన్నీ బాగా జరిగాయి సార్. ప్రతి గ్రామాల నుంచి చాలామంది ప్రజలు వస్తున్నారు. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈరోజు మేము అనుకున్నది జరిగింది కాబట్టి ముడుపును చెల్లించు. ప్రతి సంవత్సరం వస్తారా సార్? అవును, ప్రతి సంవత్సరం వస్తుంటారు. శ్రీను గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీను గారికి అడిగి తెలుసుకుందాం ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు గురించి. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. మరి మా గ్రామంలో పూర్వీకులు అప్పటి పెద్దలు మాకు ఒక మంచి మార్గాన్ని వాళ్ళు చూపించిపోయారని అనిపిస్తున్నది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము గ్రామస్తులంతా కూడా రుణపడి ఉంటాము. కేవలం నిర్మల్ పట్టణానికి వెళ్ళి 51 రూపాయితో ఈ కర్ర వినాయకుడిని వాళ్ళు చేయించడం జరిగింది గుండాజీ ద్వారా. మరి 1963 నుంచి కూడా మేము అదే బాటలో మేము ప్రయాణిస్తున్నాము. మరి ఎటువంటి వేరే గణపతులు కూడా మా విలేజ్లో ఉండవు. కేవలం ఒకే ఒక్క వినాయకుడిని మేము కూర్చోబెట్టుకుంటాము. ఈ రోజులలో చూస్తే ప్రతి వాడవాడకు గల్లీలకు గణేష్లు కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ మా గ్రామము ఐక్యత ఒకే ఒక్క వినాయకుడిని అయితే మేము కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ప్రత్యేకంగా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఇక్కడ మేము కలిసికట్టుగా గ్రామ వీడీసీ కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మరి అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మరి ప్రత్యేకంగా మా వినాయకుడికి దూర ప్రాంతాల నుంచి పాదయాత్ర కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది. పాదయాత్ర చేసి వచ్చిన భక్తులకు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ వాళ్ళకు సపరేట్గా ఏర్పాటు చేసి వాళ్ళకు దర్శనం కోసం పంపించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా దాదాపు 30 నుంచి 40 వేలు 50 వేలు ఇట్లా రద్దీ పెరుగుతూ ఉన్నది. దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది దర్శనానికి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ కర్ర వినాయకుడు సంతాన ఫలాలు, ఈ కర్ర వినాయకుడు అనేసరికి సంతాన ఫలాలు మెయిన్. ఇక్కడ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు వచ్చి అంటే అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది మా విలేజ్లో. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించి సంతాన ఫలాలు అంటే ఇప్పుడు శుక్రవారం రోజున కార్యక్రమం ఉంది. శుక్రవారం రోజున 8 గంటల నుంచి ఆ కార్యక్రమం ఉంటుంది. గత సంవత్సరం 2023లో 123 జంటలు రావడం జరిగింది సంతాన ఫలాల కోసం. అయితే వాళ్ళకు 73 నుండి 75 వరకు వాళ్ళకు సంతానం కలిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళే వచ్చి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు కోరిన కోరికలు కూడా తీరినాయి. మాకు కొడుకులు బిడ్డలు పుట్టారు. మాకు కూడా ఆనందంగా ఉందని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ముడుపులు చెల్లించుకుంటూ పోతున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా మా వినాయకుడు కోరికలు నెరవేరడం జరుగుతుంది. కాబట్టి మా గ్రామస్తులు కూడా చాలా జాబర్స్ ఉన్నారు, అధికంగా జాబులు ఉన్నారు. అన్ని రంగాలలో కూడా ముందుకు పోతున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ముందుకున్నారు. బిజినెస్ రంగం కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా కూడా చాలా ముందులో ఉన్నారు. కాబట్టి మాకు మా విలేజ్ పైన అందరు భక్తుల పైన కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి మేము అనుకుంటున్నాము. అదే మాదిరిగా సుమన్ టీవీ పైన కూడా మా కర్ర వినాయకుడి ఆశీస్సులు ఉండాలా. సుమన్ టీవీ కూడా మరి అంచెలంచెలుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.